Hey, hello guys, welcome back to my channel. This is Hanjirondi. ఈ రోజు మన ఛానల్లో గోవా డే 4 వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఒక డే అంతా అనేది. సో ఈ రోజు అయితే చూసేద్దాము. మార్నింగ్ లెగడం మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం అనమాట. ఈ రోజు అయితే మేము మార్నింగ్ బీచ్కి వెళ్ళా, పూల్కి వెళ్ళా, జస్ట్ మేము లేచి అలాగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం. ప్రశాంతంగా తినేసిన తర్వాత ఉన్న రూమ్ని చెక్అవుట్ చేసేసి వేరే సూట్ రూమ్ని బుక్ చేసుకున్నాము. సో ఆ సూట్ రూమ్ కూడా మేము వచ్చే రోజే ముందుగానే బుక్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకొక చేంజ్ కావాలి అనేసి సో సూట్ రూమ్ తీసుకున్నాం. ఇది చాలా పెద్దగా ఉంటుంది రూము, అంటే డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కువ ఉంటుంది అండ్ సోఫా కమ్ బెడ్. సో ఇలా ఉంటుంది అనమాట సూట్ రూము. మేము అంతకుముందు వచ్చినప్పుడు నార్మల్ రూమ్ తీసుకున్నాం మొన్నటిదాకా ఉన్న రూమ్కి. సో ఇప్పుడైతే సూట్ రూమ్కి వచ్చేసాము. ఇక్కడ ఎలా ఉంది రూమ్ అనేది ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, హాట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఇట్లా వచ్చింది అనమాట. దీంట్లో 2 AC ఉంటాయి. బెడ్ దగ్గర ఒక ఏసీ అండ్ ఇక్కడ వాకింగ్ డ్యాన్స్ ఫ్లోర్ ఉంది కదా, ఇక్కడ ఒక ఏసీ ఉంటుంది. పార్టీ లైట్స్ ఉంటాయి. ఇంకా వ్యాలీ వ్యూ అయితే వచ్చింది అనమాట దీనికి. ఇందాక మేము మొన్నటిదాకా తీసుకున్న 3 డేస్కి తీసుకున్న హోటల్, దానికేమో సేమ్ హోటలే, ఆ రూమ్కేమో పూల్ వ్యూ వస్తుంది, దీనికేమో వ్యాలీ వ్యూ. అండ్ ఇక్కడ కర్టన్స్ తీద్దామని ట్రై చేసాము. తీసిన తర్వాత మొత్తం ఫుల్ వైట్ వచ్చేసింది అనమాట, అంటే మొత్తం ఆ ఎండ మొత్తం కనిపించేస్తుంది. సో అందుకనేసి ఇంకా తీయొద్దు అని చెప్పేసి ఇక అక్కడైతే షార్ట్ అయితే కట్ చేసేసాను. ఇంకా మొత్తం వెలుగ్గా ఉంది కదా, అంత కనిపించట్లేదు. సో ఇది అనమాట రూము. మేమైతే ఈ రూమ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇవి చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి, 6000 రూపీస్ అలా ఉంటాయండి. నేను సైట్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సింక్యూ పార్టీ హోటల్ అండి. నాకు కమెంట్స్ చేశారు చాలామంది. సో ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. ఈసారి ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసేయండి. ఇక్కడ రూమ్స్ మళ్ళీ సపరేట్గా కట్టారనమాట, ఇవి కాటేజెస్ లాగా. సో అవి కూడా మీకు ఇంకా చాలా తక్కువ పడతాయి, అవైతే ఇంకా చాలా తక్కువ పడతాయి. సో అవి అయితే ట్రై చేయొచ్చు. మేము ఈసారి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు అసలు కుదరలేదు, ఎందుకంటే అవి అసలు ఎప్పుడూ ఖాళీ ఉండట్లేదు అనమాట. సో ఇద్దరం హ్యాపీగా రూమ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా రెడీ అయిపోయాము. సో బయట పడిపోయాం అనమాట. అలాగా ఈ సీజన్లో మనకి వెదరు పర్ఫెక్ట్గానే ఉంటుందండి. అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జాను, ఫెబ్. సో ఇదంతా సీజన్లో సూపర్గా ఉంటుందండి. మనకి వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎంజాయ్ చేయడానికి. అండ్ మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే అంజునా బీచ్కి వెళ్ళిపోయి ఫుల్ లాంగ్ డ్రైవ్ ఉంటుంది. లాంగ్ డ్రైవ్తో పాటు అంజునా బీచ్కి వెళ్తాము. అక్కడే మన షాక్స్లో ఎంజాయ్ చేయొచ్చు అండ్ బీచ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తం ఈ రోజంతా ఇలా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. దారిలో మేము ఇలాగ బాటిల్స్ అయితే తీసేసుకున్నాం. ఎయిర్పోర్ట్కి అంటే మనకి స్పెషల్గా ప్యాకింగ్ ఉంటుంది. ఇదంతా ఎయిర్పోర్ట్కి అనమాట, ఎవరో చేయించుకుంటున్నారు. సో మీకు కనిపిస్తుంది కాబట్టి చూపించేస్తున్నాను, చెప్పేస్తున్నాను, అక్కడ మళ్ళీ గుర్తుంటుందో లేదో అని. అండ్ మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఫ్యాట్ ఫిష్ అని పెద్ద రెస్టారెంట్ కనిపించింది. రోడ్డుకి అటు ఇటు 2 సైడ్స్ ఉంది. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు రెస్టారెంట్లో. అండ్ బయట కార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మంచిగా అనిపించింది, వచ్చేటప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాము. మంచిగా సింపుల్గా లొకేషన్ పెట్టేసుకోండి అంజునా బీచ్కి. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఈ లాంగ్ డ్రైవ్ని అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ కానీ ఇలా మాత్రం మనం ఉంటే మాత్రం అసలు టైమే తెలియదు అనమాట మనకి. అండ్ మేమున్న లొకేషన్ నుంచి అంజునా బీచ్కి 1 అవర్ జర్నీ ఉంది. సో మీరు కార్లో వెళ్తే మీకు వేరే రూట్ చూపిస్తుంది. మేము బైక్, స్కూటీ రెంట్ తీసుకున్నాం. సో స్కూటీ రెంటల్ ఏంటి, ఎంత ప్రైజు, అండ్ పెట్రోల్ అయితే లోకల్లో మనకి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఎలా మేము తీసుకున్నామో పెట్రోలు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ, హోటల్ ఎక్కడ స్టే చేస్తున్నాము, మేము ఏ లొకేషన్లో స్టే చేసాము, ఇవన్నీ నేను ఫస్ట్ డే 1లో చెప్పాను. అలాగే మేము హైదరాబాద్ టు గోవా ఆ వీడియోలో కూడా చెప్పాను. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి, ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీకు. నేను ఇక్కడ కొన్ని చెప్పినా కొన్ని మిస్ అవ్వచ్చు అందుకనేసి. అండ్ ఇంకా మేమైతే ఫుల్ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాము. ఇట్లా సన్న సందులు ఉంటాయి, ఇటువైపు వెళ్ళిపోవాలన్నమాట. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. ఇటువైపు మేము బైక్ పార్క్ చేసేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా వెళ్తూ ఉంటుంటేనే బీచ్ కనిపిస్తే వ్యూ ఉంది, అద్దిరిపోయింది అసలు. ఇలా సందులో నుంచి వెళ్ళి బీచ్ వస్తే అసలు ఎంత బాగుంటుందో కదా. ఇంకా అలా వచ్చేసాం బీచ్లోకి. ఫైనల్గా వచ్చేసరికి జనం మాత్రం ఓరని ఇంకమ్మ ఏమున్నారో అనిపించింది అనమాట. అంజునా బీచ్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు చూడంగానే. ఇదేనా అనిపించింది అనమాట. అప్పుడు ఏంటంటే బీచ్ కొంచెం
లోపలికి ఉంది అండ్ హైట్గా ఉన్నాయి అనమాట రెస్టారెంట్స్. ఇప్పుడు ఒక్కటే లెవెల్లో భలే చక్కగా నీట్గా డిజైన్ చేసుకున్నారు. షాక్స్ అనిపించింది. చలో మనం షాక్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక మంచి షాక్ సెలెక్ట్ చేసుకొని అక్కడ హ్యాపీగా బ్యాగ్స్ పెట్టేసి స్టార్టర్స్ తీసుకొని ఎంజాయ్ చేసేసి బీచ్లో దిగిపోవాలన్నమాట. సో మనకంత మంచిగా నచ్చే ఒక షాక్ని అయితే సెలెక్ట్ చేసుకుందాము. మన గొడవలో మనం ఉంటే ఇంకా వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారనమాట. అక్కడ స్పోర్ట్స్ రైడ్స్ ఉంటాయి కదా, వాటర్ స్పోర్ట్స్ రైడ్స్, ఇంకా బ్రేడ్స్ అని, బ్రాస్లెట్స్ అని, చైన్స్ అని ఇంకెట్లా అమ్ముతూ ఉంటారనమాట. సో ఇవన్నీ మసాజ్ చేస్తాము, లెగ్ మసాజ్ చేస్తాం, హెడ్ మసాజ్ చేస్తాం, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ తప్పించుకుంటూ సో కొన్ని వీడియోస్ అయితే ఇంకా నేను తీసాను అనమాట. ఈ బీచ్లో ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ అంజునా బీచ్ మాత్రం చాలా బాగుందండి. అంటే పీస్ఫుల్గా, అంటే ఎక్కువ మందల జనం లేకుండా చక్కగా బాగుంది అనిపించింది నాకు. మనకి కండోలిం కానీ కలంగట్ బాగా జనం ఉంటారండి. బాగా బీచ్లో కూడా సూపర్గా జనం ఉంటారు. సో అవన్నీ తప్పించుకొని మనం ఇక్కడికి వచ్చేసేస్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే అందరికీ ఒకేలా ఉండదండి. కొంతమందికి జనం ఉంటేనే సందడిగా నచ్చిద్ది, కొంతమందికి ఇలాగా పీస్ఫుల్గా ఉంటేనే నచ్చిద్ది. మేము మాత్రం బీచెస్ దగ్గర మాత్రం పీస్ఫుల్గా ఉంటేనే ఇష్టపడతాము. ఎందుకంటే వ్యూ ఎంజాయ్ చేయాలన్నా, ఆ బీచ్ని ఎంజాయ్ చేయాలన్నా, సో ఫుడ్ ఎంజాయ్ చేయాలన్నా, షాక్స్ ఎంజాయ్ చేయాలన్నా మనకి మాత్రం పీస్ఫుల్గా ఉండాలి. సో పీస్ఫుల్గా ఉండే షాక్ అయితే మేము డిసౌజా షాక్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నాము. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ అసలు సూపర్గా అనిపించింది అనమాట. వాళ్ళు దేనికైనా సరే పాపం వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళు చక్కగా బాగుంది అనిపించింది. సో మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ అండ్ మనతో ఉండే మనుషుల బిహేవియర్ ఇలా ఉంటే ఆ జర్నీ ఎంత కూల్గా, ఎంత సూపర్గా జరిగిపోయిద్దో నాకైతే తెలిసిందనమాట. అండ్ మా హస్బెండ్ కూడా వాళ్ళు అడగకపోయినా టిప్ మాత్రం ఇచ్చేసారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సర్వింగ్ కానీ కేర్ కానీ మాకు ఏదన్నా నచ్చలేదు అన్నా సరే వాళ్ళు చక్కగా మంచిగా మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మాకు కావాల్సినట్లుగా స్పైసీగా చేసి సాస్ కానీ మోయినీస్ కానీ సూపర్గా సర్వ్ చేశారనిపించింది మాకు. అండ్ మేము 2 స్టార్టర్స్ అయితే తీసేసుకున్నాము, తినేసాము. ఇంకా హ్యాపీగా మేము వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. ఒక స్టార్టర్ ఏమో కింద అక్కడ షాక్స్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసాము అండ్ ఇంకొక స్టార్టర్ ఏమో రెస్టారెంట్లో ఎంజాయ్ చేసేస్తున్నాము. సూపర్గా అనిపించింది. స్టార్టర్స్ కూడా ఓకేనండి. మనం అక్కడ అంత టేస్టీగా మన ఆంధ్ర ఫుడ్ లాగా, మన తెలంగాణ ఫుడ్ లాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే వాళ్ళు చాలా 90% రీచ్ అయ్యారని చెప్పొచ్చు. సూపర్గా ఉంది. అండ్ మేము వెళ్ళింది ఏంటంటే డిసౌజా షాక్ అండ్ ఇక్కడ చాలా ఉన్నాయండి సీ ఫుడ్. వాటిలో అయితే జనం ఏమున్నారంటే అంత బాగున్నారనమాట. ఫారినర్స్ కూడా సీ ఫుడ్ ఉన్న రెస్టారెంట్స్లో ఎక్కువ ఉన్నారు. బట్ మేమంతగా ఇంట్రెస్ట్ చూపించాం సీ ఫుడ్. సో మేమైతే ఈ రెస్టారెంట్ మాకు బాగా నచ్చిందండి. సూపర్గా ఎంజాయ్ చేసాం మేము. వీళ్ళకి తెలిసిన దాంట్లో మాకు చాలా స్పైసీగా చేసి ఇచ్చారు. సూపర్ అండి, సింపుల్ సూపర్. అండ్ మాకు ఇక్కడే డ్రెస్ చేంజింగ్ కూడా ఉందన్నమాట వాష్రూమ్స్ దగ్గరే. సో మేము అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకొని బీచ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈవినింగ్ అయితే అయిపోతుంది. మేము తినేసి అక్కడ సాంగ్స్ పెట్టారు, అవన్నీ ఎంజాయ్ చేసుకొని అసలు ఏముందండి అసలు వ్యూ. పైకి వస్తే బీచ్ మొత్తం కనిపిస్తూ అద్దరిపోయిందనమాట. సో ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ స్టార్టర్స్ తినుకుంటూ అండ్ ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ అసలు సూపర్గా ఎంజాయ్ చేసామండి మేము మాత్రం. చాలా బాగుంటుంది. డెఫినెట్గా విజిట్ చేయండి అంజునా బీచ్లో. ఈ షాక్స్కి మాత్రం ఒక డే పెట్టేసుకోండి. ఈ షాక్స్ ఎంజాయ్ చేయాలి, ఈ షాక్స్లో ఫుడ్ ఎంజాయ్ చేయాలి, వ్యూ ఎంజాయ్ చేయాలి, బీచెస్ కూడా ఎంజాయ్ చేయండి. అసలు అదిరిపోతుందనమాట. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు ఈ షాకే ఎంజాయ్ చేసామా అంటే ఇంకా బీచ్లోకి వెళ్ళి అదిరిపోయిందనమాట. మేము దిగి వచ్చేసరికి ఇప్పుడు అయిందనమాట. బీచ్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. నైట్ అయిపోయింది. సో మనం నైట్ అయిపోయినా సరే వాళ్ళే మనల్ని పిలుస్తారనమాట, ఇంకొచ్చేసేయండి విజిల్స్ వేసేసి. ఎందుకంటే నైట్ అయిపోతుంది కదా, బీచ్లో ఇంక ఉండకూడదు, సో డేంజర్ ఉంటుంది కదా అందుకనేసి. సో అంతా మంచిగా అనిపించింది. మనం లోపలికి వెళ్ళకుండా బీచ్ కూడా బాగా ఎంజాయ్ చేసామండి. అలలు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి.
సో వేవ్ పూల్ లాగా అనిపించింది మాకు. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అంజనా బీచ్ నుంచి మేము రూమ్కి వచ్చేసాము. 1 hour జర్నీ చేసుకొని అండ్ ఫ్రెష్ అయిపోయాము రూమ్కి వచ్చి. సో స్నానాలు చేసేసాం హెడ్ బాత్లో. సో ఇక ఫైనల్గా మా హస్బెండ్ ఏమో బాగా ఆకలిస్తుంది నాకు, ఒక మంచి ఆంధ్ర ఫుడ్ రెస్టారెంట్ చూడు అన్నారనమాట. సో నేనైతే సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. కొంచెం రేటింగ్ కూడా బాగుందేమో అనుకున్నాను. సో దానికైతే వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉంటుంటే ఇంకా కబుర్లు చెప్పుకుంటే వెళ్ళిపోయాము. మాకు రెస్టారెంట్ మేమున్న రూమ్ నుంచి 30 minutes ఉంది. సో మేము ఇంకా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ పక్కన హడావిడులు సందళ్ళు అన్నీ వినుకుంటూ, ఏ షాప్కి ఆ షాపు మ్యూజిక్ పెట్టేస్తారు ముందు గోవాలో. సో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. సూపర్గా ఉంటుంది. గోవా టూర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. ఆ ప్లేసు ఈ ప్లేసు అని కాదు, లొకేషన్స్ అని కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా గోవాలో ఎంజాయ్ చేసేయచ్చు. సూపర్గా ఉంటుంది. సో మేము ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మన ఆంధ్ర రుచుడు అనేసి రెస్టారెంట్. మేము వెళ్ళడంతోనే రెస్టారెంట్ అంతా ఫుల్ అయిపోయింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉంది. సో మేము వస్తున్నాము, అందరూ వెనకాలతో వచ్చేస్తారు. మొత్తం ఫుల్ అయిపోయింది రెస్టారెంట్ అంతా. అండ్ ఇక్కడ థాలీస్ ఉన్నాయి, బిర్యానీస్ ఉంటాయి, అండ్ మీకు కర్డ్ రైస్ అలాంటి, ఇంకా వెజ్ థాలీస్, నాన్ వెజ్ థాలీస్, ఇంకా డిఫరెంట్ ఇవన్నీ ఉన్నాయండి. మేము ఎటూ చూడలేదు, థాలీ వైపు చూసేసాము. ఒక వెజ్ థాలీ, ఒక నాన్ వెజ్ థాలీ తీసుకున్నాము. నాన్ వెజ్ థాలీకి కర్రీ, చికెన్ కర్రీ అండ్ చికెన్ రోస్ట్ అలా ఇచ్చేసారు. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. కర్రీస్ మాత్రం రైస్ అద్దరిపోయిందండి, అసలు చాలా బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి ఈసారి వెళ్తే. మీరు వెళ్తే మాత్రం నాతో కమెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన గోవాలో ఫస్ట్ టైం అయితే మేము ఆంధ్ర ఫుడ్ చూసాము. సూపర్గా అనిపించింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. నేను అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను ఇందాక మెనూ చూపించి. సో ఫాలో అయిపోండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాతో కమెంట్లో షేర్ చేసేసేయండి. ఈ డే మొత్తం మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు అసలు టైం ఎక్కడ దొరకదు, ఎక్కడ టైం వేస్ట్ కూడా అవ్వదన్నమాట. ఎలా నచ్చింది మీకు కమెంట్లో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా మీరు కూడా ప్లాన్ చేసుకోండి. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి నేను. సీ యూ. టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే హెల్దీ.